శ్వేతపత్రాలతో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు అంశాలపై 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం ఇవాల్టి నుంచి వరుసగా 3 శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నారు. నేడు రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణపై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 నెలల్లో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసుల అంశాలను వెల్లడించబోతున్నట్టు సమాచారం. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైన కేసులు నమోదు చేసిన వ్యవహారం, అణగారిన వర్గాలపై దాడులు, హత్య కేసులు, ఇతర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించబోతున్నారు. ఇక గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హైబిస్కస్ కార్పస్ పిటిషన్స్ పెద్ద ఎత్తున నమోదైన అంశాలను ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక రేపు మరో అంశంపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు చంద్రబాబు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎల్లుండి మరో వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు.